ప్రియుడు మోజులో పడి కన్న పేగునే బలిచ్చిన కసాయి తల్లి రజిత. ఇలాంటి వాళ్ళని మాత్రం అస్సలు వదలకూడదు, ఉరేయాల్సిందే. ఉరిశిక్ష వేసే వరకు మాత్రం ఎవ్వరూ ఒప్పుకోవద్దు. సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ గ్రామం రాఘవేంద్ర కాలనీకి చెందిన చెన్నయ్య, రజిత వీరికి ముగ్గురు సంతానం. రజిత ప్రైవేట్ స్కూల్ టీచర్ గా ఉద్యోగం నిర్వహిస్తున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంక్ డ్రైవర్ గా ఉద్యోగం నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 9 గంటల సమయానికి చెన్నయ్య అన్నం తినడానికి ఇంటికైతే వచ్చారు. చెన్నయ్య పప్పు అన్నం అయితే తిన్నారు. ముగ్గురు పిల్లలు కూడా పెరుగన్నం తిన్నారు. చెన్నయ్య గారు అయితే పెరుగన్నం తినలేదు. తను చేసే వర్క్ ప్రాంతం నుంచి ఫోన్ రావడంతో తను పప్పు అన్నం మాత్రమే తినేసి వెళ్ళిపోయారు. తను పని పూర్తి చేసుకొని 11 గంటల సమయానికి ఇంటికి రావడంతో డోర్ కొట్టడం తోటి రజిత అయితే డోర్ తీశారు. డోర్ తీయడం తోటి పిల్లలతో పక్కనైతే పడుకున్నారు. రజిత 2 గంటల సమయంలో కడుపులో బాగా నొప్పి వస్తుందని చెప్పేసి అయితే అన్నారు. తనకి చెన్నయ్యకి బాగా భయం వేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ సహాయంతో రజితని హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. పిల్లల్ని లేపే ప్రయత్నంలో ఫస్ట్ బాబును లేపడం తోటి బాబు లేనానా లేనానా అనేసి అనడం జరిగింది. బాబు మాత్రం చనిపోయి ఉన్నారు. సో నెక్స్ట్ పాప దగ్గరికి వెళ్ళి పాపను లేపడం జరిగింది. పాప కూడా లేవడం లేదు, పాప కూడా చనిపోయి ఉన్నారు. లాస్ట్ కి బాబుని కూడా లేపే ప్రయత్నం చేశారు, బాబు కూడా చనిపోయి ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఒకేసారి చనిపోవడం తోటి చెన్నయ్య గారికి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. వెంటనే హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం పిల్లలు విషపూరమైన ఆహారం తీసుకున్నారనేసి అయితే డాక్టర్స్ తెలపడం జరిగింది. రజితని అడిగారు, ఏం పెట్టావు పిల్లలకి, ఏం పెట్టావు అని అడిగితే నేను పెరుగన్నమే పెట్టాను అనేసి అయితే చెప్పడం జరిగింది. లాస్ట్ కి రజితకి ఏం అవ్వలేదు, తన మీద డౌట్ రాకుండా ఉండడానికి తను యాక్టింగ్ చేశారనేసి అయితే పోలీసులు నిర్ధారించేశారు. పిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది ఏంటి అంటే, తను 10వ తరగతి చదువుకుంటున్నప్పుడు 10వ తరగతి స్నేహితుడు గెట్ టుగెదర్ పార్టీలో తనకైతే దగ్గరయ్యారు. తను చెప్పిన ప్రకారం పిల్లల్ని భర్తని తొలగించు, అడ్డు తొలగిస్తే నువ్వు నేను సంతోషంగా ఉండొచ్చు అనేసి అయితే కన్న తల్లి కన్న పిల్లల్ని చంపింది. ఇంత ఘోరం అయితే ఎక్కడా చూడలేదు మనము. ఇంత కసాయి తల్లి ఉన్నందుకు మనం చాలా సిగ్గుపడాల్సి వస్తుంది. మన చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు చాలా సిగ్గుపడాల్సి వస్తుంది. తండ్రి పడే ఆవేదన మాటల్లో చెప్పలేనిది. ఒక కన్న తండ్రి ముగ్గురు పిల్లల్ని పోగొట్టుకున్నాడంటే ఆ బాధ ఎలా ఉంటుంది. కసాయి తల్లి చేసిన పనికి తండ్రి బలైపోయాడు. ఎంతో బాధతో తండ్రి పెరుగన్నం తినడం మిస్ అవడంతో తను బతికారు చెన్నయ్య గారు, లేదా తను కూడా చనిపోయేవారు. ప్రియుడు కోసం కన్న పేగు బంధాన్ని బలి చేసిన ఈ కసాయి తల్లి రజితని ఉరి వేయాలనేసి అయితే జస్టిస్ కోరుతుంది. చెన్నయ్య గారు అయితే అస్సలు మాకు అవసరం లేదండి, తనని చంపేయాల్సిందే. ప్రియుడు మోజులో పడి కన్న పేగునే బలిచ్చిన కసాయి తల్లి రజిత. ఇలాంటి వాళ్ళని మాత్రం అస్సలు వదలకూడదు, ఉరేయాల్సిందే. ఉరిశిక్ష వేసే వరకు మాత్రం ఎవ్వరూ ఒప్పుకోవద్దు. వాళ్ళకి ఉరిశిక్ష పడితేనే సొసైటీలో ఇంకొకరు వీళ్ళలాగా చేయకుండా ఉంటారు. 10వ తరగతి ప్రియుడు కోసం కన్న తల్లి కన్న పిల్లల్ని బలిచ్చింది. రజిత లాంటి ఇంకో రజిత తయారవ్వకూడదు. ఏ నిర్ణయం కూడా తీసుకోకుండా ఉరిశిక్ష వేయాలనేసి జస్టిస్ కోరుతున్నామండి. రజితకి ఉరిశిక్ష పడాలి, చెన్నయ్య గారికి జస్టిస్ జరగాలి, పిల్లల ఆత్మ శాంతి ఉంటుంది. ఇలాంటి ఘోరమైన సంఘటన ఇంకొకటి జరగకూడదనేసి అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి.